తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. సో సకల ఐశ్వర్యాలకి, సకల రాజ్యాధికారానికి అమ్మవారు. నువ్వు ఉపాసన చేయాలి. ఉపాసన చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడగకూడదు. జస్ట్ ఉపాసన చేయాలంతే. మీరు ఎస్ఎస్ రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూడండి. ఆయనది ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఆర్ఆర్ఆర్ సినిమాది ఇది వేశారు, ఎట్లా చేశాం కదా, దాని టైటిల్లోనే ఇచ్చారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఐ డూ మై కర్మ, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. నేను రిజల్ట్ ఏమొస్తుందని నాకు అనవసరం, నేను కర్మ మాత్రం చేస్తా. ఐ డూ మై 100%. దైవానికి వదిలేస్తా. నువ్వు నీ 100% శ్యామలా నవరాత్రులు ఉపాసన చేయి. నేను ఒక ఆఫర్ ఇస్తున్నా, మీరు ఎవరైనా సరే కావాలంటే మా అమ్మవారి శ్రీచక్ర పీఠానికి వచ్చి ఉపాసన చేసుకోండి ఫ్రీగా. అక్కడ వచ్చి దీక్షాపీఠం నేను కట్టిందే అందుకోసం, దీక్షాపీఠం కట్టిందే అందుకోసం. ఇంతమంది దగ్గర ఈ మాలలు అమ్మి జాతకాలు అమ్మి ఇవన్నీ డబ్బులు నేను ఏం చేసుకుంటున్నా, నా కోసం ఒక్క రూపాయి వాడుకోవట్లా. మీరు యజ్ఞాలు చేసిన డబ్బులు అన్నీ కూడా ఇప్పుడు అమ్మవారికి కూడా పెద్ద కట్టా, 12,000 స్క్వేర్ ఫీట్ కట్టా. వెళ్ళండి, కూర్చోండి, దీక్ష చేసుకోండి. కానీ అక్కడ ఉండే మా అమ్మగారిని మాత్రం ఇబ్బంది పెట్టకండి. మంచిగా దీక్ష చేసుకోండి, వంట అందరు కలిసి వంటలు వండుకోండి, భోజనం చేయండి, చక్కగా తినండి, ఉండండి. అక్కడ వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకండి. మేము ఎవరిని డిస్టర్బ్ చేసుకోవడానికి నేను గట్లే, ఆనందంగా ఉండడానికి, దైవ ఉపాసన శక్తి ఉపాసన చేసుకోవడానికి. నాకు ఏదైతే గనక జగదంబ శ్యామలాదేవి సరస్వదేవి అమ్మవారు ఏదైతే నాకు బాసరలో ఏదైతే అనుగ్రహించి ఆజ్ఞాపించిందో అదే పని నేను ఇక్కడ చేశాను. బాసరలో ఇప్పుడు దీక్షాపీఠాలు లేవు కాబట్టి నేను ఇక్కడ ఈ గుడి కట్టా, 12,000 SFT కట్టా. ఎవరైనా రండి, దీక్ష తీసుకోండి, అమ్మవారికి ఉపాసన చేసుకోండి. ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. 25,000 ఇస్తే మీకు శ్రీయంత్రం ఇస్తాం. శ్రీయంత్రాన్ని ముందు పెట్టుకొని తపస్సు చేస్తే మీ శక్తి అంతా కూడా శ్రీచక్రంలో శక్తిపాతం అవుతుంది. ఇంకా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరు పట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు, ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది శ్యామల నవరాత్రులు. కాబట్టి ప్రతిరోజు ఉదయ సాయంత్రము శ్యామలా దండకం చదువుకోవడము, తర్వాత ఉల్లిపాయలు తినకూడదు. రోజు అమ్మవారికి లవంగములు నైవేద్యం చూపించాలి. రోజు తమలపాకులో తేనె కలిపి, తమలపాకులో తేనె అద్ది లవంగము పెట్టి రోజు 2 తమలపాకులు తినాలి. ఇలా శ్యామలా నవరాత్రులు 9 రోజులు చేసి దశమి రోజున అమ్మవారికి ఉద్యాపన చేసి నైవేద్యాలు సమర్పించడం అలాంటి నైవేద్యం ఉంటుంది. దధ్యన్న సక్త హృదయ, మీకు లలితా సహస్రంలో ఉంటాయి పంచభక్షాలు. పాలన్నము ఒకరోజు, పెరుగన్నము, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, తర్వాత కొబ్బరి అన్నము, బెల్లం అన్నము, ఇలా ఇంకా ఏముంటాయి అవన్నీ కూడా అన్నీ అన్నంకి సంబంధించి ఉంటాయి. లలితా సహస్రంలో వస్తాయి అమ్మవారికి ఇష్టమైనవి 5 ఏవైతే ఉంటాయో అన్నీ వస్తాయి. ఆ 5టిని అమ్మవారికి నివేదన చేయాలి. ఒకరోజు పొంగల్ చేయాలి. పొంగల్ అంటే ఏది పెసరపప్పు వేసి పొంగల్ చేస్తారు కదా, ఒకరోజు పొంగల్ చేయాలి. ఒకరోజు అన్నీ కలిపి పంచభక్షాలన్నీ కూడా కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. లాస్ట్ 9వ రోజు. 10వ రోజు ఏం చేయాలి అని అంటే, చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి, ఒక 16 మందిని చదువుకునే పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ శ్యామలా దండకము ప్రింట్ చేసింది శ్యామలా దండకము ఇచ్చి వాళ్ళందరికీ బట్టలు, తర్వాత పుస్తకాలు కొనివ్వాలి. పుస్తకాలు ఇప్పుడు స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్ళకి యూనిఫాము, తర్వాత షూజు, వాళ్ళకి ఏం కావాలో మొత్తం ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడికి ఏమేమి అవసరం పడతాయి అన్నీ దానం చేయాలి. 16 మందికి దానం చేయాలి. 16 మందికి అందరి పిల్లలకి దానం చేయాలి. వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించేసేయాలి. ఇది శ్యామలా నవరాత్రులు చేయాల్సింది. సో మిగతా నవరాత్రులాగా ముత్తైదుని పిలిచి తాంబూలాలు ఇవ్వడం కాకుండా పిల్లల్ని పిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ ముత్తైదులతో పని లేదు. ఇక్కడ అందరు పిల్లలే 8 సంవత్సరాల లోపు పిల్లలు, 8 సంవత్సరాల లోపు పిల్లలకే విద్యాదానం చేయాలి. ఇది శ్యామలాదేవి ఎవరు అంటే జ్ఞానప్రదాత అమ్మవారు. అందుకే మా శ్రీచక్ర పీఠంలో మేము ప్రతి సంవత్సరము రాజశ్యామల యాగం చేస్తాం. ఈ రాజశ్యామల మెయిన్గా ఎందుకోసం అంటే మీ జ్ఞానం కోసమే. మీ పిల్లలకి చదువు రావాలి, మీకు ఏదైనా రాజయోగం రావాలి, మీరు ఏదైనా అధికారం రూపం రావాలి, రండి. పోయిన సంవత్సరం వచ్చారు ఒక ఆయన, నేను బార్ కౌన్సిల్లోకి నేను పోటీ చేస్తున్నాను గురించి, నేను రావాలి అన్నారు. రండి కూర్చోండి అండి అన్న. అయిపోయాడు, బార్ కౌన్సిల్ హెడ్ అయిపోయాడు. ఇప్పుడు మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అందరికి మేలు చేస్తున్నారు. చాలామంది పిల్లలు నత్తితోటి వచ్చారు, లవంగాలు ఇచ్చాను, నత్తి పోయింది. కొంతమంది పిల్లలు జ్ఞాపక శక్తి లేదని వచ్చారు, ఇచ్చాను, పోయింది. ఎవరో ఏదో ఐఏఎస్కి ఏదో ట్రై చేస్తున్నారు, వాళ్ళకి చేసి ఇచ్చాను, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. ఇంకొకళ్ళు ఎవరో మెడికల్కి కావాలన్నారు, వాళ్ళకి చేసి ఇచ్చాను, వాళ్ళు పోయారు. ఈ వరంగల్లో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో అమెరికా పోవాలనుకున్నారు,
అమెరికాకి వెళ్ళారు, మంచిగా అక్కడ సీట్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు. ఇట్లా ఒక్కళ్ళు కాదు, అందరికీ మంచి ఎవరికి ఎటువంటి కాంక్షలు ఉంటే అలాంటివి. అందరికీ ఒక్కరోజు అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకోసం అంటే ఆమె దైవశక్తి కదా, మనకు 3 రోజులు టైం ఇచ్చింది సంవత్సరంలో. ఆ 3 రోజులు మనం టైం కేటాయించుకుంటే చాలు, అమ్మ దగ్గరికి పోతే చాలు. కాబట్టి మా శ్రీచక్ర పీఠానికి రండి. pradeepjoshi.com వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చూడండి. ఆ ఫోన్లు చేసి మా పిల్లల్ని కూడా విసిగించకండి. కొంచెం మీకు చదువు వస్తే వెబ్సైట్లో అన్నీ చూసుకోండి. ఆ ఫోన్లు చేస్తూ ఉన్నాను, మా పిల్లలందరికీ చెవుపోటు వచ్చేసింది మీరు అడిగేదానికి. ఎవరో ఫోన్ చేసి అడిగితే పాపం వాళ్ళు కూడా ఏం చెప్తారు, వెబ్సైట్లో అన్నీ పెట్టాము, దయచేసి వెబ్సైట్ చదవండి. మీకు చదువు వస్తే వెబ్సైట్ చూడండి, చదువు రాని వాళ్ళు ఫోన్ చేయండి. ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయి. రండి, శ్రీచక్ర పీఠానికి రండి, బాగుంటుంది. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. అందరూ కడుపు నిండా భోజనం చేయండి, వీలైతే అక్కడ నిద్ర చేయండి. అన్ని వసతులు ఇప్పుడు కల్పించాను నేను. అండ్ ఎవరెవరైతే ధనత్రయోదశికి వచ్చి మా శ్రీచక్ర పీఠంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా సారీ, క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎందుకోసం అంటే అప్పటికి నా దగ్గర డబ్బులు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన డబ్బులు అన్నిటితోటి గుడి అంతా కట్టేశాను. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు బాగున్నాయి, బాత్రూమ్లు మంచిగా ఉన్నాయి, పడుకోవడానికి బాగుంది. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. మీరు నా శ్రీచక్ర పీఠానికి ఎవరైతే వస్తువులు కొనుక్కొని డొనేషన్ చేస్తున్నారో వాటితోటి నేను గుడి కడతా ఉన్నాను. గుడి కంప్లీట్ అవ్వాలి, ఇంకా చేస్తూనే ఉంటా. నా జీవితకాలం వచ్చిన డబ్బులు అన్నిటితోటి గుడి కడతానే ఉంటా. ఇంతే చేస్తా. ఇంకా చాలా పెద్ద పని ఉంది ఒకటి. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఈ శ్యామల నవరాత్రులకి, ఈ వసంత పంచమికి భూమి పూజ చేస్తున్నాను. దేనికి? ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులందరూ కొట్టుకుంటున్నారు. ఆ తిథి ఆ రోజు వస్తుంది, ఈ పండుగ ఈ రోజు వస్తుంది, ఇది నిరయణము, సాయనము, తర్వాత వైద గణితము, పూర్వగణితము, సిద్ధాంత గణితం అని వీటన్నిటికీ చెక్ పెట్టడానికి వేదశాల కడుతున్నాను. ఉజ్జయిన్లో, తర్వాత ఢిల్లీలో ఉండే జంతర్ మంతర్ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో లేదు. సౌత్ ఇండియాలో ఫస్ట్ జంతర్ మంతర్, ఫస్ట్ వేదశాల నిర్మాణము నిజామాబాద్లో జరగబోతుంది. దాన్ని కట్టబోతున్నాను. దానికి దాదాపుగా 50 లక్షల ఖర్చు అవుతుంది. 50 లక్షల ఖర్చు అవుతుంది. ఆ 50 లక్షల ఖర్చు అది కూడా మీరే ఇస్తారు. మీరేదో ఇప్పుడు ఆ మాతంగి మాల కొనుక్కున్నారు, రహస్యామల యాగం చేశారు, ఒక జాతకం చేయించుకున్నారు, మీరు ఏం కొనుక్కున్నా అవన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. సో వేదశాల నిర్మాణం చేసి ప్రతి సంవత్సరము జ్యోతిష్ శాస్త్ర సభలు పెడతాం. విశ్వత్ దినం రోజు పెడతాం. విశ్వత్ దినం చాలా ముఖ్యం. విశ్వత్ దినం అంటే ఈక్వల్ డేస్ ఉంటాయి. విశ్వత్ దినం రోజు పెడుతున్నాము. ఆ రోజు అందరూ కూడా జ్యోతిష్ శాస్త్ర పండితులు రావాలి. నీడ, సూర్యుడే డైరెక్ట్ చెప్తున్నాడు, వరే నేను ఇక్కడ ఉన్నారా, ఈ రాశిలో ఉన్నా, నేను చెప్తాను నీడ లోపల, అది రాసుకొని పోవాలి. ఇప్పుడు అందరి పంచాంగాలు ఒకటే అవుతాయి, ఇంకా తేడాలు ఉండవు ఇంకా. బికాస్ ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కం ఎత్ర సాక్షణం. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అ రెవల్యూషన్ ఫర్ ద సౌత్ ఇండియా. ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ద వేదశాల, ద అబ్జర్వేటరీ, ద ప్లానెటరీ అబ్జర్వేటరీ సెంటర్. సో ఇంకో 50 లక్షల రూపాయలు ఖర్చు అయితే ప్లానిటోరియం కూడా కట్టదామని చూస్తున్నాము. ఏమో మీకు అందరికీ అమ్మ సంకల్పం ఉంది, మీరు అందరు డొనేషన్స్ ఇస్తే కట్టిస్తా. నేను పోయేటప్పుడు నేను తీసుకుపోయేది ఏం లేదు, మీ అందరి కోసం కూడా పెడతాం. ఇంకెన్ని రోజులు ఉంటాంలేండి, ఏదంటే. శ్రీచక్ర పీఠాన్ని స్థాపించారు కాబట్టి, అమ్మవారి అనుగ్రహం మీకు ఉంది కాబట్టి అనుకున్నవన్నీ అయిపోతూనే ఉంటాయి.